ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. ఒకానొక కుటుంబంలో ఒక భర్త తాగి వచ్చి తన భార్యను చావు కొట్టి మళ్ళీ తాగటానికి బయటికి వెళ్ళిపోయాడు. భర్త చేతిలో చావు దెబ్బలు తిన్న ఆ భార్య నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఇంటికి తిరిగి వచ్చిన భర్తకి గదిలో ఏదో శబ్దం వినపడేసరికి ఏమైందన్నట్టుగా నెమ్మదిగా కిటికీ తెరిచి చూశాడు. తన భార్య మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తుంది. దేవా, నా భర్త చాలా మంచివాడు. పెళ్ళైనప్పటి నుండి నన్ను బాగా చూసుకుంటున్నాడు. ఏదో కొంచెం తాగినప్పుడే నన్ను కొడతాడు. నన్ను ఇలా కొడుతున్నాడని నా భర్తను శిక్షించకు తండ్రి. తాగిన మైకంలో ఏ లారీ కిందో ఏ బస్సు కిందో పడకుండా కాపాడు ప్రభువా అని కన్నీటితో మోకాళ్ళ ప్రార్థన చేస్తుంది. ఇదంతా గమనించిన భర్త ఆశ్చర్యపోయి భార్య దగ్గరికి వచ్చి, నిన్ను ఇంతగా చావకొట్టిన నాపై ఎందుకింత ప్రేమ అని అడుగుతాడు. అందుకు ఆ భార్య, మీరు నా భర్త అంటే నాకు యజమాని. భర్తని గౌరవించాలని ప్రేమించాలని నా ప్రభువు చెప్పాడు అంది. వెంటనే భర్త మార్పు చెంది, నీకున్న దేవుడు నాకు కావాలి, నేను కూడా మందిరానికి వస్తాను అని అన్నాడు. భార్య తన భర్తను క్షమించగలిగింది కాబట్టే తనని ప్రేమతో మార్చుకుంది. క్షమించడం అనేది ఆత్మీయతలో కనిపించే ఒక మంచి లక్షణం. నువ్వు ఆత్మీయురాలు అయితే నీ భర్తను లేక నీ భార్యను క్షమించే విధంగా ఉండాలి. క్షమాపణ నీ గృహంలో ఉంటే శాంతి, సమాధానం, ప్రేమ, అనురాగాన్ని తీసుకువస్తుంది. నీ భర్త గతాన్ని, నీ భార్య గతాన్ని, నీ బిడ్డల గతాన్ని క్షమాపణ మార్చలేదు, కానీ వారి భవిష్యత్తును ప్రభావితం చేయగలదు. కాబట్టి ప్రతి భర్త, ప్రతి భార్య, ప్రతి తల్లి, ప్రతి తండ్రి క్షమించడానికి వెనుకంజ వేయకూడదు. ఎన్నిసార్లు క్షమించాలంటే ఎన్నిసార్లైనా క్షమించాలి. మన ప్రభువు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు కాబట్టి మనం కూడా ఎన్నిసార్లైనా క్షమించాలి. ఆమేన్, హల్లెలూయా. నీ రక్త సంబంధముతో పరిశుద్ధ కుటుంబములో నన్ను చేర్చిన ప్రేమా సాగరా, నిజమైన నీ ప్రేమకు నా పాదాభివందనం. ఏనాటిదో ఈ బంధం, నా యేసుతో అనుబంధం. ప్రభుపేట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.